సుబ్బారాయుడు, చెప్పండి మహారాజా. అమ్మగారిని పిలుచుకురా. చిత్తం మహారాజా. సుబ్బారాయుడు, సుబ్బారాయుడు. అమ్మగారు, ఏంటి సుబ్బారాయుడు అలా చూస్తున్నావు? ఆ విగ్రహం రోజూ చూసే విగ్రహమే కదా, ఎందుకు అలా భయపడుతున్నావు? ఏమి లేదమ్మగారు, రాజావారు పిలుస్తున్నారు. ఇదిగో ఈ ప్రసాదం తిను, భయం పోతుంది. అమ్మా అమ్మా ఏంట్రా అలా ఆయాసపడుతున్నావు? అమ్మా, నేను రాత్రి బావిలో పడేసిన విగ్రహం తిరిగి పూజ గదిలోకి ఎలా వచ్చిందమ్మా? ఏంట్రా నువ్వు చెప్పేది? అవునమ్మా, తిమ్మమ్మ గారిని పిలవడానికి పూజ గదికి వెళ్తే యథాస్థానంలో విగ్రహం ఉందమ్మా. నిజం చెప్పు, అసలు నువ్వు నిన్న రాత్రి ఆ విగ్రహాన్ని పడేశావా? నా బిడ్డల మీద ఉట్టమ్మా, ఆ విగ్రహాన్ని పడేశాను. అలాగా? సరే, ఎవరికి ఈ విషయం చెప్పకు, వెళ్ళు. అలాగేనమ్మా. బావిలో పడేసిన విగ్రహం మళ్ళీ పూజ గదిలోకి ఎలా వచ్చిందబ్బా? బావా, రమ్మన్నారట? అవును తిమ్మమ్మ, కూర్చో. మన బాబు శ్రీరామనాయకుడెక్కడా? బాబా ఉయ్యాల్లో నిద్రిస్తున్నాడు. పెదనాన్న చిన్నాన్నలు కాలం చేసి ఏడాది గడిచిపోయింది. ఇక ఈ ఇంట శుభకార్యాలు జరిపించవచ్చునని జ్యోతిష్యులు వారు చెప్పారు. విజయనగర చక్రవర్తుల వారు మనకి బహుమతిగా ఇచ్చిన ధనాన్ని ప్రజా శ్రేయస్సు కోసం ఖర్చు పెడదామని ఆలోచించాను. దానికి నీ నిర్ణయం ఏంటో చెప్తావని పిలిపించాను. మీ నిర్ణయమే నా నిర్ణయం బావా. సరే తిమ్మమ్మ. దివాన్ గారు, రాజా, మన రాజ్యంలో చెరువులు కుంటలు తవ్వించాలి, దేవాలయాలు కట్టించాలి, కర్షకులకు పనిముట్ల అవసరాలు తీర్చాలి, బాటసారులకు సత్రాలు నిర్మించాలి. వీటన్నిటికీ ఖర్చును లెక్కించి పనులు ప్రారంభించండి. చిత్తం ప్రభు. ఈ విషయంలో మీకు తోడుగా మా సోదరుడు వెంకటపతి రాయుణ్ణి సంప్రదించండి. చాలా సంతోషం మహారాజా, పని తొందరగా ప్రారంభిస్తాం. ప్రజలు సిరి సంపదలతో సుఖ సంతోషాలతో జీవించాలి. ఖజానాలో సంపదంతా దాన ధర్మాలు చేస్తే చివరకు మాగతేం కాను. దీనికి ఏదో ఉపాయం ఆలోచించాలి, వీరికి అడ్డుకట్ట వేయాలి. జయము జయము మహారాజా. కొక్కంటి పాలేగారు కుమార మల్లప్పనాయుడు గారు విచ్చేయిచున్నారు. అవునా? స్వయంగా నేనే స్వాగతం పలుకుతాను. చిత్తం మహారాజా. ప్రణామాలు మల్లప్పనాయుడు గారికి. ఆశీనులు కండి. మల్లప్పనాయుడు గారు, మీ రాక గల కారణం? మీ దంపతుల పరాక్రమం తెలిసి మిమ్మల్ని అభినందించి బహుమతులు ఇవ్వాలని వచ్చాను. అయినా మీరేదో హడావిడిలో ఉన్నట్టున్నారు. అదేమీ లేదు, మీరు మంచి సమయానికే వచ్చారు. ఈరోజు బంధుమిత్ర సపరివారంతో విందు అరగించే అవకాశాన్ని కలిగించారు. అన్నయ్య, తిరుమల దర్శనానికి వెళ్లిన మా తల్లిదండ్రులు, అన్నయ్య వదినలు ఈ రోజు మధ్యాహ్నానికి విచ్చేస్తున్నారు. వారి కోసం రుచికరమైన వంటలు వండించాము. వారు రాగానే అందరం కలిసి భోజనం చేద్దామని చెప్తున్నారు. చెన్నక వెంకట్రాయల వారు గూటిబయలుకు వస్తున్నారా? చాలా సంతోషం. నేను మిమ్మల్ని కలుద్దామని వచ్చాను. వారిని కూడా దర్శించుకునే భాగ్యం దొరుకుతుందంటే బహుశా మేం బయలుదేరిన సమయం మంచిదేమో. సేనాని, ఆ పెట్టెను లోపలికి తెప్పించండి. చిత్తం మహారాజా. బాలవీర, ఇది మా పూర్వీకులకు కొన్ని వందల ఏళ్ల క్రితం ఓ మహాయోగి బహుకరించాడని ప్రతీతి. దీన్ని ధరించిన వారు ఎదురులేని విజేతగా నిలుస్తారని ప్రతీక. కాన్ని దీన్ని చేపట్టే శక్తి సామర్థ్యాలు మాకెవ్వరికీ లేనందున మీరే తగినవారని దీన్ని మీకు బహుమతిగా ఇవ్వాలని తెచ్చాం. మహారాజా, ఆ పరమశివుడు అర్జునుడికి పాశుపతాస్త్రాన్ని ఇచ్చినట్టుగా శివనామధేయం గల మల్లయ్య గారు ఈ ఖడ్గాన్ని మీకు బహుకరించడం నాకు బహు సంతోషంగా ఉంది. పురాణాలన్నింటినీ పుక్కిట పట్టిన శాస్త్రి గారు చక్కగా వివరించారు. బాలవీర, ఒక్క విషయం. ఈ ఖడ్గాన్ని ధరించి ఉపయోగించే ముందు ఇంట్లో జరిగే ఏ శుభకార్యాల్లోనైనా పూజలోనైనా ఉంచి ఆ తరువాతే ఉపయోగించాలి. అయితే మన పూజ గదిలో ఉంచి పూజ చేద్దాం. సోదరి తిమ్మమ్మ, మీ ఇంటి మగవారంతా ఖాద్రీ క్షేత్రం ఏర్పాట్లకే వెళ్ళినప్పుడు గూటిబయలుపై దాడికి దిగిన దివిటి దొంగల్ని పారదోలిన వీణవంతవు నీవు. అందుకే మీకోసం ప్రత్యేకంగా నేయించి ధర్మవరం పట్టు చీరలు తెచ్చాం. తీసుకోండి.
ఈ సమయంలో మన బాబు కూడా మనతో ఉంటే ఎంత బాగుండేదో కదా. ఇప్పుడు కూడా మీ మనసు ముద్దుల కుమారుని మీదకి వెళ్ళిందనమాట. అవును బావా, వాణ్ణి వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాను. పెద్దమ్మ వాణ్ణి వెంట తెస్తుంటే పానకంలో పొడుకలా వాడెందుకు అంది. పసివాణ్ణి అడవులో తిప్పడం శ్రేయస్కరం కాదని నాగన్న చెప్పాడు. బాబుని చూసుకుంటానని వదిన వెంగమునమ్మ చెప్పింది. ఇంతమంది ఉండగా దిగులెందుకు? అయినా మనం వచ్చింది వనవిహారానికి గాని వనవాసానికి కాదు కదా. అది కాదు బావా. తిమ్మమ్మ, అటు చూడు, ఆ పారే జలపాతం. ఇటు చూడు, లేడి జంట. అదిగో ఆ పురులు విప్పి నాట్యమాడే నెమలి. పూచిన పూపొదలు ఎంత బాగున్నాయో కదా. అవునవును, ఇదంతా చూస్తుంటే ఈ ప్రకృతి మనకు ఆహ్వానం పలుకుతున్నట్టుంది.